సిద్దిపేట జిల్లాలోని ఏకైక రైల్వే స్టేషన్తో పాటు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర రైల్వే స్టేషన్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రైల్వే అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. వచ్చే నెల 2వ తేదీన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్య బాసర రానున్నారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోతామని వారంటున్నారు. జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి జిల్లాలోని ఏకైక రైల్వే స్టేషన్ బాసర రైల్వే స్టేషన్. ఇది చాలా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఏదేమైనప్పటికీ జిల్లాలోనే ఏకైక రైల్వే స్టేషన్ కావడం, ఇటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడం, అటు నాందేడ్ వెళ్ళడానికి కానీ, ఇటు షిర్డీ, తిరుపతి, ఇతర హైదరాబాద్ పట్టణానికి వెళ్ళడానికి కానీ ప్రయాణికులు దాదాపు రోజుకి వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. బాసర రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సమస్యలపై మనతో పాటు కొందరు స్థానిక నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బాసర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నుండి దక్షిణ భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం వంటి బాసర క్షేత్రంలో రైల్వే స్టేషన్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ సౌకర్యాల కొరత చాలా ఉంది. ఎటువంటి సౌకర్యాల కొరత అంటే ఇక్కడ కానీ ఇంత పెద్ద రైల్వే స్టేషన్ ఉండి మరి ఇక్కడికి వచ్చే భక్తులు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మరి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. మరి అంబులెన్స్ ఏదైనా జరిగితే గత వారం రోజుల క్రితం ఇద్దరు చనిపోతే మరి ఆన్ ద స్పాట్లో వాళ్ళు ఇక్కడ చనిపోవడం జరిగి మరి ఒకవేళ అంబులెన్స్ అందుబాటులో ఉంటే మరి ప్రాణాలు కూడా మనం బతికిచ్చే స్థితిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ తక్షణమే అంబులెన్స్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏటీఎం సౌకర్యం లేదు. ఇక్కడ వేలాది మంది లక్షలాది పబ్లిక్ వస్తూ ఉంటే మరి పక్కన ఉన్నటువంటి కనీసం ఇక్కడ ఏటీఎం సౌకర్యం ఉంటే మరి వచ్చే నెల 2వ తేదీ నాడు దక్షిణ మధ్య రైల్వే జీఎం బాసర రైల్వే స్టేషన్ సందర్శనార్థం బాసరకు రానున్న నేపథ్యంలో నాయకులు ఆయనకు పలు సమస్యలతో కూడా వినతి పత్రాన్ని కూడా అందించినట్టు మనతో వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో V3 న్యూస్, రామేశ్వర్, బాసర.